తనొచ్చింది, సకు వచ్చింది. అయ్యో అన్నయ్య, మీరెందుకు సక్కు వదిన మీద కోపగించుకున్నారు? తనకి మీరు తప్ప ఇంకెవరున్నారు? నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఏం చేయను. పెద్దవాళ్ల ముందు తనలా దురుస్తుగా మాట్లాడడం నాకు నచ్చలేదు. అయ్యో అన్నయ్య, సక్కు వదిన కొంచెం ఆవేశపడుండొచ్చు. బాబాగారు తనతో ఎలా ప్రవర్తించారో చూడలేదా? ఆయన అలా మాట్లాడొచ్చా? నువ్వే చెప్పన్నయ్య, సక్కు వదిన ఈ అగచాట్లు ఎన్నాలని భరించాలి? అరే, సోదరులిద్దరూ కీలకమైన విషయం గురించి ఇంటి పెద్దల్లా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కానీ విను, నువ్వు మరి అంత పెద్దవాడు కాలేదురా. దిగు అన్నయ్యకి సలహాలు ఇచ్చేంత ఎదగలేదు. వెళ్ళు వెళ్ళు, బయటికి వెళ్ళు వెళ్ళు. లేదు నాన్నగారు, నేను ఇక్కడే దిగు అన్నయ్య దగ్గరే కూర్చుంటాను. అరే, నిన్ను బయటికి పంపిద్దామని నేను వచ్చాను. వెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళి హాయిగా ఆడుకో. అరే విను, వెళ్ళు విను. అదేంటంటే దిగు అన్నయ్యతో నేను ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. వెళ్ళు వెళ్ళు, త్వరగా బయటికి వెళ్ళు వెళ్ళు. వెళ్ళానా, వెళ్ళు. బాబాయ్, విశేషం ఏమీ లేదుగా? విశేషం అది కాదు, అది మీ ఉత్సాహం చూసి అనుమానం వచ్చి అడిగాను. లేదు లేదు, విశేషం అంటూ ఏమీ లేదు. నువ్వు చిన్నపిల్లడు కదా, వాడిది ఆడుకునే వయసు. అందుకే ఆడుకోమని బయటికి పంపించాను. నేను నీకు తోడుగా ఉందామని వచ్చాను. నిజానికి ముఖ్యమైన విషయం ఏమీ లేదు. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. ఇదిగో పిల్ల, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? బజాబా సూరయ్య, వెళ్ళబెట్టండి. అలాగే. ఆగండి. బాజాబా సూరయ్య, పాటిల్ గారు, మనోరమ, ఇప్పుడు ఈ గ్రామస్తులందరూ ఒకటైపోయారు, అవునా? మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఉండండి, ఇక్కడే ఉండండి. నేనున్నాను కదా, తన సంగతి నేను చూసుకుంటా. ఇదిగో సకు, రా రా, ఇక్కడికి రా. రాసకు, నా ముందుకి రా. నేను నిన్ను ప్రశ్న అడగాలి. నీకు ధైర్యం ఉంటే నాకు సమాధానం చెప్పు. ఇలా రా. ఇలా చూడు సకు, నిన్న రాత్రి ఈ ఊళ్ళో అగ్నివర్షం కురిసింది. ఆగ్రహించిన జింగురుబా ఈ ఊరి మీద నిప్పుల వర్షం కురిపించాడు. మరప్పుడు ఈ పాండురంగడు ఏమైపోయాడు? నువ్వే కదా వీళ్ళందరికీ చెప్పావు, పాండురంగని విశ్వసించండి, పాండురంగని విశ్వసించండి అని. మరి ఆయన ఎక్కడున్నాడు? ఆయన చల్లటి వర్షాన్ని కురిపించి అగ్నిని ఆర్పేయచ్చుగా. ఆయన ఎందుకని ఆ పని చెయ్యలేదు? ఆయన ఎక్కడున్నాడు? భయపడిపోయాడా ఏంటి? పారిపోయి దాక్కున్నాడా? లేదంటే సరదాగా విహారయాత్రకి వెళ్ళాడా? ఏయ్, నిన్ను నాతో యుద్ధం చేయమని ఆయనే పంపాడా? ఇప్పుడేంటి, నేను నిన్ను చూసి భయపడాలా? భయపడాలా? చూడు, నేను భయపడిపోయాను. సకు, వద్దు వద్దు సకు, వద్దు, నన్ను భయపడకు సకు. భయపడ్డాను. బాబాగారండి, నేను ఎవరితోని యుద్ధం చేయడానికి రాలేదు. మీకు విషయం విన్నపించుకోవడానికి వచ్చాను. మీకు నా మీద ఉన్న కోపాన్ని వీళ్ల మీద చూపించకండి. నా వల్ల గ్రామస్తులు ఇబ్బంది పడకూడదు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? గురు జింగురోబా నామాన్ని స్మరించమని నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? చూడండి, నేను నా స్వప్రయోజనాల కోసం ఎవరినైనా ఇబ్బంది పెట్టదలుచుకుంటే నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని ఎందుకు సమావేశపరుస్తాను? హాయిగా విశ్రాంతి తీసుకునేవాణ్ణి. ఆయన నా భక్తుల్ని, నా శిష్యుల్ని నేనెందుకు ఇబ్బంది పెడతాను? నేను చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను, దయచేసి ఇదంతా ఆపండి. ఇదిగో సకు, ఇప్పుడు ఇది నా చేతుల్లో లేదు. ఇది జింగురోబా కోప ఫలితం. ఆయనే చెప్పాలి ఆయన కోపం తీరిందా లేక తీరలేదా అని.
ఇప్పుడు నాగోజీ బాబాని జింగ్రూబా ఆవహిస్తాడు. ఈ విధంగా నాటకం ఆడి తనకేం కావాలో అది నెరవేర్చుకుంటాడు. ఇక్కడికొచ్చిన ప్రజలకు అది జింగ్రూబా కోరికని చెప్పి వాళ్ళని నమ్మించి మోసం చేస్తాడు. నేను చెప్తున్నది నిజమో కాదో అని మీ అందరికీ అనుమానంగా ఉందా? అయితే సరే, నేనిక ఏమీ మాట్లాడను. ఇక మీకు ఏం చెప్పాలన్నా జింగ్రోబా గారే చెప్తారు. జై 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 జింగ్రోబా! జై గురు జింగ్రోబా! దర్శనం ఇవ్వండి గురు జింగ్రోబా! దర్శనం ఇవ్వండి! జై జింగ్రోబా! నేనిప్పుడు ఆహ్వానించాను గురు జింగ్రోబా గారిని. దర్శన భాగ్యం కలిగించమన్నాను. నేను అడిగిన మరుక్షణం ఆయన మనల్ని అనుగ్రహించారు. ఈ నేత్రాన్ని చూడండి, జింగ్రోబా నేత్రాన్ని చూడండి. జింగ్రోబా గారు, నేను మీ అందరిపై దృష్టి ఉంచానని పరోక్షంగా చెప్తున్నారు. ఆయన మీ అందరి వైపు చూస్తున్నానని చెప్తున్నారు. చెప్పండి, జై జింగ్రోబా! నిజం చెప్పాలంటే జింగ్రోబా గారి నేత్రం దీనికి 100 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఆ నేత్రం తేజోవంతంగా ఉంటుంది. ఏంటి అంత పెద్ద నేత్రమా? ఆశ్చర్యంగా ఉంది. రే సూరయ్య, ఆయన నేత్రమే ఇంత పెద్దదంటే ఇక మహాగురు జింగ్రోబా ఐరావతమంతా ఉంటారేమో.